Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనికి ఎవరు అర్హులు, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జరిగే పోస్టులు అయితే ఇవి. మరి అదేవిధంగా ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇక చూసుకున్నట్లయితే మీకు మెడికల్ ఆఫీసర్ సంబంధించి అయితే మీకు రావడం జరిగింది. ఇందులో సూపర్ స్పెషలిస్ట్ ఎంఓస్ అదేవిధంగా స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్కి ఉన్నాయి. టోటల్ వచ్చేసి 282 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కంప్లీట్గా గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులు అనమాట. అంటే గ్రూప్ ఏ సెంట్రల్ లెవెల్ పోస్టులు ఇవన్నీ. ఓకే, ఇక మీకు నోటిఫికేషన్ వచ్చేసి August 4th అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. August 10th అయితే ఇది ప్రారంభమైంది, అంటే ఈరోజు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి September 8th అయితే లాస్ట్ డేట్ మీకు అయితే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మీకు 10th స్టార్ట్ అయింది, September 8th లాస్ట్ డేటు. సో మీరు డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చూడండి, అసలు వేకెన్సీ అది చూసుకున్నట్లయితే సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి అయితే 5 ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎవరైతే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటాయి, డిప్యూటీ కమాండెంట్, ఇందులో 162, అత్యధికంగా 162 ఉన్నాయి. ఇక నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్కి 115 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 282 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా మళ్ళీ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్స్లో జనరల్గా 4 ఉంటే ఓబీసీకి 1 ఉన్నది. ఇంకా శాలరీ విషయానికి వస్తే 78,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. మీకు ఇన్ హ్యాండ్ అయితే మీకు 1 lakh అబవ్ అయితే ఉంటుంది మీకు శాలరీ. ఇక నెక్స్ట్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ అయితే డిప్యూటీ కమాండెంట్ డీసీఆర్ ఉంటాయో, ఇందులో అన్రిజర్వ్డ్ జనరల్కి 55 ఉంటే ఎస్సీకి 27, ఎస్టీ 9, ఓబీసీ 51, ఇక ఈడబ్ల్యూఎస్కి అయితే 20 ఉన్నాయి. టోటల్ 162 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి శాలరీ కూడా నియర్లీ 1 lakh అయితే ప్లస్ ఉంటుంది, కానీ బేసిక్ పే వచ్చేసి 67,000 అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఏసీ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి జనరల్ 32, ఎస్సీ 23, ఎస్టీ 18, ఓబీసీ 32, ఇక ఈడబ్ల్యూఎస్ 10 ఉంటే టోటల్ 115 ఉన్నాయి. దీనికి కూడా యావరేజ్ శాలరీ 80K ప్లస్ అయితే ఉంటుంది ఇన్ హ్యాండ్ శాలరీ. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే, ఇక ఈ సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం MBBS చేసి ఉండాలి, ప్లస్ పీజీ డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలి, లేదంటే డిఎం కానీ లేదా MCH చేసి ఉండాలి. ఇందులో సూపర్ స్పెషలిస్ట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఇది చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి MBBS లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఇన్ ద రెలవెంట్ స్పెషలిస్ట్. అంటే మీకు ఇందులో మళ్ళీ రెలవెంట్ పోస్టులు ఉంటాయి, దానికి సంబంధించి మీకు స్పెషలిటీ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఏంటంటే MBBS డిగ్రీ లేదంటే కంప్లీటెడ్ ఇంటర్న్షిప్ అండ్ వ్యాలిడ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. అంటే ఓవరాల్ అన్నీ కూడా MBBS వాళ్ళకి అయితే ఎవరైతే MBBS చేసి ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ పోస్టులకు సంబంధించివి. ఇక ఏజ్ విషయానికి వస్తే మెడికల్ ఆఫీసర్స్కి మ్యాక్సిమం 30 years ఉండాలి. ఇక స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది, దాని ప్రకారం మీకు ఉంటుంది. ఇక సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్కి అయితే అప్ టు 50 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, మీకు ఉంటుంది. కాబట్టి మీరు అసలు అఫీషియల్ నోటిఫికేషన్ చదివితే మీకు డీటెయిల్ తెలుస్తుంది. ఇక అప్లికేషన్ ఫీజు ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ ఉంది. ఇక ఎస్టీ ఎస్సీ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీకి అయితే నిల్ ఫీజు లేదు వీళ్ళకి. ఓకే, ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు చూడండి, డైరెక్ట్గానే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే రిటన్ ఎగ్జామ్ అయితే లేదు, మీకు రిటన్ ఎగ్జామ్ అయితే మీకు ఎక్కడ లేదు.
మీకు కేవలం మీకు ఏముందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మీకు పర్సనల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ పెడతారు. తర్వాత మీరు ఫిజికల్ స్టాండర్డ్ పిఎస్టి టెస్ట్ పెడతారు. దీని తర్వాత మీకు డీటెయిల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. దీని తర్వాత రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. తర్వాత మీకు ఇంకా పోస్టింగ్ అయితే ఇస్తారు. సో ఎవరైతే ఎంబీబీఎస్ చేసి కొంతమంది ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తారు, సో వాళ్ళకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉండాలనుకుంటే కనుక దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు ఆ వెబ్సైట్లో మీకు అప్డేట్ చేస్తారు. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మీకు రావాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.